నమస్కారం ఫోకస్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. ఓయూకు వెళ్లాలంటే ధైర్యం కాదు అభిమానం ఉండాలి. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్య. హైదరాబాద్లో మరోసారి ఈడీ దాడులు. భువనతేజ రియల్ ఎస్టేట్స్ ఇన్ఫ్రా కంపెనీపై సోదాలు. తెలంగాణలో పంచాయతీ పోరుకు అంతా సిద్ధం. రేపు తొలి విడత పంచాయతీ ఎన్నికలు. ఇండిగో సంక్షోభంపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం. పరిస్థితి ఎందుకు వచ్చిందని కేంద్రాన్ని ప్రశ్నించిన ధర్మాసనం. ఇక డీటెయిల్స్ చూస్తే ఉస్మానియా యూనివర్సిటీకి రావాలి. ఆర్ట్స్ కాలేజ్ ముందు నిలబడి విద్యార్థుల సమస్యలు తెలుసుకోవాలనుకున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. 4 కోట్ల ప్రజల ఆకాంక్ష నెరవేర్చింది ఉస్మానియా యూనివర్సిటీ అని కొనియాడారు. యూనివర్సిటీకి వచ్చేందుకు సీఎం మీరు చాలా ధైర్యం చేస్తున్నారన్నారు. సీఎంని అడ్డుకునే చరిత్ర ఉంది, మీరెందుకు ధైర్యం చేస్తున్నారని చెప్పారన్నారు. నాది ధైర్యం కాదు, నాది అభిమానమని, నా తమ్ముళ్ళు ఉన్న కాలేజీకి పోవాలంటే ధైర్యం ఎందుకు, అభిమానం ఉండాలని తెలిపానన్నారు. తాజాగా ఉస్మానియా యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన మీటింగ్కు సీఎం రేవంత్ హాజరయ్యారు. వీసీకి 1000 కోట్ల జీవోను అందించి సభను ఉద్దేశించి ప్రసంగించారు. గుండెల నిండా అభిమానంతో భవిష్యత్ ప్రణాళిక కోసం ఇక్కడికి వచ్చానన్నారు. మారుమూల పల్లెల నుంచి వచ్చిన వాడిని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మా అధికారులు కట్టలు పేపర్లు ఇచ్చి ఇది మాట్లాడండి అన్నారు. మా తమ్ముడి దగ్గరికి వెళ్తే నా మనసులో ఏముంటే అదే మాట్లాడతా, చూసి మాట్లాడను, నాకేమనిపిస్తే అదే మాట్లాడతా అని వాళ్ళతో చెప్పినట్లు వివరించారు. మనపై ఆధిపత్యం చలాయించాలని అనుకుంటే పోరాటం పుట్టుకొస్తుందని హితవు పలికారు. 25 లక్షల పైగా పాఠశాలలు ఉన్నాయి తెలంగాణలో ప్రభుత్వానికి. ఆ పాఠశాలల్లో 18 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటారు. నాకు బాగా తెలుసు, వాళ్ళు అనుకుంటుండొచ్చు ఎంగిల్ పీస్ రాదని. జర్మన్కు, జపాన్కు, చైనాకి ఎంగిల్ పీస్ ఏం రాదు నాయన. ప్రపంచాన్ని ఏలుతున్నది చైనా, జపాన్, జర్మనీ. అక్కడ ఇంగ్లీషు రానే రాదు, కనీసం మనం ఏబిసిడీలన్నా రాయగలుగుతున్నాం. మరి ఇవాళ ప్రపంచాన్ని శాసిస్తారు. ఇంగ్లీష్ మాట్లాడే అమెరికా చైనా సప్లైస్ ఆపితే 1 గంట కూడా బతకలేదు, 1 అవర్ కూడా అమెరికా జీవించలేదు. అమెరికా ఎంత అప్పు ఉందంటే చైనాకు, వాడు నా అప్పు మొత్తం కట్టడానికి వంగబెట్టి బండ పెడితే మొత్తం అమెరికాని చైనాకు అప్పచెప్పాల్సి వస్తుంది. వానికి ఇంగ్లీష్ వచ్చా? జపాన్కి ఇంగ్లీష్ వచ్చా? జర్మన్లో ఉండే ప్రజలకు ఇంగ్లీష్ వచ్చా? మా ఈడ ఉండే యువమిత్రులకు కూడా ఇంగ్లీష్ రాదు అనేది ఏం పెట్టుకోకండి, అదేం పెద్ద విషయం కాదు. మనకు మానవత్వం ఉండాలి, మనకు మనసు ఉండాలి. ఇవాళ రాష్ట్రాన్ని నేను పరిపాలిస్తలేనానే మంచిగా 2 ఏళ్ళ నుంచి మీరే చూసారు కదా. కావాలంటే 10 మంది ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళని ఉద్యోగస్తులను పెట్టుకుంటే మాట్లాడవా అని చెప్పొచ్చు, ఒకరి తర్వాత ఒకరిని. ఇవాళ రాష్ట్రాన్ని నేను పరిపాలిస్తలేనానే మంచిగా 2 ఏళ్ళ నుంచి మీరే చూసారు కదా. కావాలంటే 10 మంది ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళని ఉద్యోగస్తులను పెట్టుకుంటే మాట్లాడవా అని చెప్పొచ్చు, ఒకరి తర్వాత ఒకరిని. ఉస్మానియా యూనివర్సిటీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నిరసన సెగ తగిలింది. సీఎం వాహనం క్యాంపస్లోకి ప్రవేశించగానే విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. సీఎం డౌన్ అంటూ నినాదాలు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు అవుతున్నా ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం సొంతంగా ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ కూడా ఇవ్వకపోవడంపై మండిపడ్డారు. విద్యార్థులు నిరసన వ్యక్తం చేస్తున్నా పట్టించుకోకుండా ముఖ్యమంత్రి తన వాహనంపై నుంచి అభివాదం చేస్తూ ముందుకు వెళ్లారు. ఇదిలా ఉంటే సీఎం ఓయూ సందర్శన నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టంగా భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎక్కడికక్కడే భారీకేడ్లు ఏర్పాటు చేసి నిరసనకారులను కట్టడి చేశారు.
ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ మెట్లెక్కిన మొట్టమొదటి సీఎం రేవంత్ రెడ్డిని ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కాసిం అన్నారు. చరిత్రలో 1965లో దేశ ప్రధాని ఇందిరాగాంధీ ఆర్ట్స్ కాలేజ్ మెట్లెక్కారని అన్నారు. ఆ తర్వాత ఆర్ట్స్ కాలేజ్ మెట్లెక్కిన మొదటి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి నిలిచారని చెప్పారు. రేవంత్ రెడ్డి 25 ఏళ్ల క్రితం గీతమ్మను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని, కానీ ఇటీవల మరో అమ్మాయిని ప్రేమిస్తున్నాడని అన్నారు. విద్య అనే అమ్మాయిని రేవంత్ రెడ్డి ప్రేమిస్తున్నారని సరదాగా చెప్పారు. ఆయన ప్రతి ఉపన్యాసంలోనూ విద్య గురించి మాట్లాడుతున్నారని అన్నారు. ఆ విద్యపై ప్రేమను రేవంత్ రెడ్డి గొంతులో ప్రాణం ఉన్నంత వరకు కొనసాగించాలని కోరుకుంటున్నామని చెప్పారు. ఓయూకు రావాలని ఒక రిక్వెస్ట్ పెట్టగా వస్తున్నా మీరు ఏర్పాట్లు చేసుకోండి చెప్పారని అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం యూనివర్సిటీకి వచ్చారని, 1000 కోట్లు విశ్వవిద్యాలయానికి ప్రకటించారని ఆనందం వ్యక్తం చేశారు. చాలా మంది ముఖ్యమంత్రులు హామీలు ఇచ్చి నిలబెట్టుకోలేదని, కానీ 3 నెలల్లోనే జీవో తీసుకొచ్చారని అన్నారు. 1000 కోట్లతో జీవో ఇచ్చారు కాబట్టి 24 నెలల్లోనే అందమైన భవనాలు నిర్మించారు కోరారు. అంతేకాకుండా నాణ్యమైన విద్య బోధించేందుకు 1000 మంది అధ్యాపకులను నియమించేందుకు 15 రోజుల్లో ప్రాసెస్ మొదలుపెట్టారని అన్నారు. ముఖ్యమంత్రి వర్యులు ఎప్పుడో 25-30 ఏళ్ల కిందట గీతమ్మను ప్రేమించాడు, పెళ్లి చేసుకున్నాడు. కానీ ఈ మధ్య ఇంకొక అమ్మాయిని ప్రేమించాడు ముఖ్యమంత్రి గారు. విద్య అనే పేరు కలిగిన అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. హైదరాబాద్ నగర శివార్లలో ఫ్యూచర్ సిటీ ఏర్పాటు కానుండడంతో భూముల ధరలకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. దీంతో రియల్ ఎస్టేట్ సంస్థలు ఫ్రీలాన్స్ ఆఫర్ల పేరుతో కస్టమర్ల నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తూ మోసాలకు పాల్పడుతున్నాయి. ఈ నేపథ్యంలోని ఇవాళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు నిర్వహించారు. భువనతేజ రియల్ ఎస్టేట్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీపై ఏకకాలంలో పలు చోట్ల దాడులు కొనసాగుతున్నాయి. కాగా ఫ్రీలాన్స్ స్కీమ్ల పేరుతో కస్టమర్ల నుంచి భువనతేజ రియల్ ఎస్టేట్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ సుమారు 70 కోట్లకు పైగా వసూలు చేసినట్లుగా ఆరోపణలున్నాయి. ఫ్లాట్లు ఇస్తామని చెప్పి డబ్బులు తీసుకుని మోసం చేశారని బాధితులు సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేశారు. తాజాగా కేసు ఆధారంగా మనీ లాండరింగ్ ఆరోపణలతో ఈడీ విచారణలో భాగంగా ఇవాళ భువనతేజ రియల్ ఎస్టేట్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కార్యాలయాలు, డైరెక్టర్ల ఇళ్లలో సోదాలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో రేపు మొదటి విడత సర్పంచ్ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలోని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని కీలక ప్రకటన చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్లోని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి గురువారం జరిగే పోలింగ్కు అన్ని ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమై మధ్యాహ్నం 1 గంటకు ముగుస్తుందని అన్నారు. పోలింగ్ పూర్తవగానే కౌంటింగ్ జరుగుతుందని తెలిపారు. ఆ వెంటనే ఉప సర్పంచ్ ఎన్నిక కూడా రేపే ఉంటుందని స్పష్టం చేశారు. 3,834 గ్రామాలు, 27,628 వార్డుల్లో పోలింగ్ జరగనుందని తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా పోలీసుల తనిఖీల్లో 8.2 కోట్లు సీజ్ చేశామని వెల్లడించారు. రాష్ట్ర సరిహద్దుల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని, తొలి విడతలో భాగంగా 395, రెండో విడతలో 495 గ్రామాల్లో ఏకగ్రీవంగా ఎన్నిక జరిగిందని రాణి కుముదిని తెలిపారు. ఈ సందర్భంగా 56,19,430 మంది ఓటర్లు నమోదై ఉన్నారు ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్స్ కోసం. మరి మీ ద్వారా వాళ్ళందరికీ కూడా మా విన్నపం ఏంటంటే చక్కగా వచ్చి మీ ఓటు హక్కును వినియోగించుకోండి. ఒకవేళ మీరు సిటీస్లో ఉన్నా, ఇంకా వేరే గ్రామాల్లో కాకుండా ఇంకెక్కడ ఉన్నా కూడా ఈ సందర్భాన్ని మీరు ఉపయోగించుకొని తప్పకుండా వచ్చి మీ ఓటును వేయవలసిందిగా మేము మీ ద్వారా అందరికీ తెలియజేసుకుంటూ ఉన్నాము. ఈ ఓటర్లకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు కూడా మేము చేయడం జరిగింది. దానికోసం మీ అందరి కోసం ఒక చిన్న ప్రెజెంటేషన్ కూడా మేము తయారు చేశాము. ఎన్ని పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి, అదేవిధంగా ఎన్ని పోలింగ్ స్టేషన్స్లో మేము వెబ్కాస్టింగ్ పెట్టాము, ఈ పోలింగ్ స్టేషన్స్లో ఎటువంటి ఏర్పాట్లు చేశాము, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇవన్నీ ఓటర్లకు స్వేచ్ఛగా వచ్చి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ నిర్వహించేందుకు మేము చేసిన ఏర్పాట్లయితే అబ్జర్వర్స్, మైక్రో అబ్జర్వర్స్ను కూడా నియమించి మరి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్కి ఇంకా బలంగా ఈ ఎలక్షన్స్ నిర్వహించేందుకు ఈ వ్యవస్థ కూడా అక్కడ చక్కగా గత 15 రోజుల నుంచి కూడా అక్కడే ఉన్నారు. అన్ని విధాలుగా ఓటర్లకు సహకరించడానికి వాళ్ళు అక్కడే ఉంటారు, తిరుగుతూ కూడా ఉంటారు. అలాగే కౌంటింగ్ కూడా చేయించి రిజల్ట్ డిక్లరేషన్ కూడా ఈ అబ్జర్వర్స్ చేస్తారు. మీరు కనుక చూస్తే ఇందాక మీకు చెప్పినట్టు 56,19,430 ఓటర్లు 37,562 పోలింగ్ స్టేషన్స్లో వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్స్లో కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఎంతమంది ఉన్నారు అంటే 12,960. అదే వార్డుల్లో
65,455. సో ఇది చాలా గట్టి పోటీ అని మనం చెప్పుకోవచ్చును. చాలా చక్కగా కాంపిటేటివ్ స్పిరిట్ లో ఇది జరుగుతుంది. ఈ కంపీటింగ్ క్యాండిడేట్స్ 3,530 ఆఫీసెస్ లోను, అలాగే 27,628 వార్డు ఆఫీసెస్ గాను పోటీ చేస్తూ ఉన్నారు. వీరి భవితవ్యం మనం అనుకున్నట్టుగా ఈ 56,19,430 ఓటర్ల ఓటు హక్కు వినియోగం మీద ఆధారపడి ఉంటుంది. మరి ఓటర్లకు ఇంకా ఏం చేశాము అని అంటే ఓటర్ స్లిప్స్ డిస్ట్రిబ్యూషన్ నిన్న సాయంత్రం తోటే అయిపోయింది. ముఖ్యంగా మరి ఫేజ్ 1 కు 99% అయిపోయింది అన్నారు. ఒకటి అరా ఎక్కడైనా మిగిలిపోయి ఉంటే అది ఈ రోజు కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఉదయం రిసెప్షన్ సెంటర్స్ లో ఉస్మానియా యూనివర్సిటీలో ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ను విద్యార్థులు నిలదీశారు. జాబ్ క్యాలెండర్ ఏమైందని ప్రశ్నించారు. వి వాంట్ జస్టిస్ అంటూ నినదించారు. విద్యార్థులంతా కలిసి ఆయనను ముట్టడించారు. ఎన్నికల సందర్భంగా ఉద్యోగాలు ఇస్తామని హామీలిచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు అధికారంలోకి వచ్చి 2 ఏళ్లైనా ఎందుకు నిమ్మకు నీరెత్తినట్లుగా ఉంటుందని ప్రశ్నించారు. అయితే విద్యార్థుల ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేక వెంకట్ అక్కడి నుంచి జారుకున్నారు. సమాధానం చెప్పాలని విద్యార్థులు నిలదీస్తున్నా వినిపించుకోకుండా కారికి పారిపోయారు. దీంతో విద్యార్థులు దొంగ దొంగ వెంకట్ దొంగ అంటూ నినాదాలు చేశారు. అంతకుముందు సీఎం రేవంత్ రెడ్డి కూడా విద్యార్థుల నిరసన తెగ తగిలింది. ఎందుకు పారిపోతున్నారు చెప్పండి జవాబు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో ప్రచారం జోరుగా సాగుతోంది. ఇప్పటికే తొలి విడత ఎన్నికల ప్రచారం ముగియక ప్రస్తుతం 2వ, 3వ విడత ఎన్నికల ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలో స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రచారాన్ని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అడ్డుకున్నారు. ఎమ్మెల్యే పర్యటన పేరుతో పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తలను ప్రచారం చేసుకోనివ్వకుండా అడ్డుపడుతున్నారు. ఈ నేపథ్యంలో హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం గరిమెళ్లపల్లి గ్రామంలో బీఆర్ఎస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కడియం సారు మనది ఏ పార్టీ, కాంగ్రెస్ హామీలు ఏమయ్యాయని రాసిపెట్టి ఉన్న ప్లకార్డులతో నిరసనకు దిగారు. గరిమెళ్లపల్లి గ్రామ ప్రజలకు నమస్కారాలు. మా భార్య ఎస్సీ రిజర్వ్ కావడం వల్ల మా భార్యను సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టినాను. మేము ప్రచారం కోసం పోదామని వచ్చిన అక్క చెల్లెలందరికీ, అన్నదమ్ములందరికీ టిఫిన్ చేయిస్తుండగా మా కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీలో గెలిచి బిడ్డ కోసం లబ్ధి పొంది బిడ్డ ఉపాధి కోసం కాంగ్రెస్ పార్టీలోకి చేరడం జరిగింది. అతని ర్యాలీ కోసం వచ్చిన కడియం గారి బందోబస్తుకు వచ్చిన పోలీసు వాళ్ళు మమ్మల్ని టిఫిన్ చేయకుండా మీరు 1 కిలోమీటర్ దూరంలో ఉండండి మీరు అని తరిమి కొట్టిండ్రు. మమ్మల్ని టిఫిన్ కూడా చేయకుండా మీ ప్రచారం మీరు చేసుకోండి, మేము పర్మిషన్ ఉందని వాళ్ళకు పైనుంచి అధికారంలో ఉందని ప్రెషర్ చేసి మమ్మల్ని మా కార్యకర్తలను ఇబ్బంది పెట్టవద్దు. ప్రచారం చేయకుండా కిలోమీటర్ దూరం పంపించినారు. ప్రచారం మేము చేసుకుంటుంటే పోలీసు వాళ్ళు వచ్చి మీరు ఇక్కడ వేయద్దు, మేము వాళ్ళకి ఇచ్చాం పర్మిషన్, మీకు పర్మిషన్ లేదు అని నెట్టేయడం జరుగుతున్నది. దాదాపు 1 కిలోమీటర్ దూరం మమ్మల్ని తరిగి కొట్టడం జరుగుతున్నది. మా వెనకనే రావడం జరుగుతున్నది జబర్గడ్డ పోలీసు వాళ్ళు. మేము ఏమనుకున్నా కూడా మా ప్రచారం మేము చేసుకోవడం జరుగుతుంది. మాకున్న ధైర్యం, మా ఉంగరం గుర్తు పక్కా గెలుస్తుంది. ఆ భయం వాళ్ళకు చుట్టుకొని కాంగ్రెస్ వాళ్ళు చేస్తారని వాళ్ళ ప్రచారం ఆపండి సార్ అని పోలీసు వాళ్ళు చెప్పడం జరిగింది. వాళ్ళు వచ్చి ముందుకొచ్చి నూకేయడం జరుగుతున్నది, మమ్మల్ని నెట్టేయడం జరుగుతున్నది. కనీసం రోడ్డు మీద ఉండే పర్మిషన్ మాకు లేదని బెదిరిస్తున్నారు సార్ వాళ్ళు.
మరి వాళ్ళకి ఎందుకో మరి అట్లా ఏం వాళ్ళు చెప్పిలో కాంగ్రెస్ వాళ్ళు మా బీఆర్ఎస్ వాళ్ళను చూస్తే మాత్రం వాళ్ళు తరిమి కొట్టే పరిస్థితి వచ్చింది. మాకు 100% గెలిచేది మాత్రం మా ఉంగరం గుర్తే. జై తెలంగాణ. సూర్యాపేట జిల్లా తొంగతుర్తి నియోజకవర్గం నూతనకల్ మండలం లింగంపల్లి గ్రామంలో కాంగ్రెస్ నాయకుల చేతిలో హత్యకు గురైన బీఆర్ఎస్ కార్యకర్త మల్లయ్య భౌతికాయానికి మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ నివాళులర్పించారు. అనంతరం వారు మృతుని కుటుంబాన్ని పరామర్శించి వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మాట్లాడుతూ 6 నెలల క్రితమే కాంగ్రెస్ పార్టీ అంతర్గత తగాదాలతో ఒక హత్య జరిగింది. పోలీసుల నిర్లక్ష్యం వల్లే ఈ హత్య జరిగిందని నేను ఆ రోజే చెప్పాను. దురదృష్టవశాత్తు ఈ రోజు ఇంకో హత్య జరిగింది. ఈ గడ్డపై గతంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు హత్యలు చేసిన సంస్కృతి ఉంది. మేం 10 ఏళ్లలో ఆ సంస్కృతిని రూపుమాపడానికి ఎంతో కృషి చేశాం. కానీ అధికారంలోకి రాగానే మళ్లీ హత్యలు మొదలుపెట్టారు. హత్యకు గురైన మల్లయ్య కుటుంబానికి మా పార్టీ తరపున మేము ఎల్లప్పుడూ అండగా ఉంటామని తెలిపారు. 6 నెలల క్రితమే ఒక హత్య జరిగింది. అది కాంగ్రెస్ పార్టీ అంతర్గత తగాదాలతోనే జరిగింది. మేము ఆ రోజే చెప్పినాం, నేను ఆ రోజే బహిరంగంగా చెప్పినా, ఇది పోలీసుల వైఫల్యం తప్ప ఇంకొకటి కాదు. మీరు ఉదాసీనంగా ఉంటే ఇదే రకంగా కొనసాగుతాయనే మాట. అందుకే మళ్ళీ చెప్తున్నా, నేను ఇటువంటి కేసుల్లో పోలీసులు తీవ్రంగా స్పందించకపోతే, కఠినమైన చర్యలు తీసుకోకపోతే అది కొనసాగుతాయి. ఈ ప్రాంతంలో గతంలో ఆ సంస్కృతి ఉంది. ఆ సంస్కృతిని రూపుమాపడానికి మేము 10 ఏళ్లు చేసిన కృషిని ఇవాళ మళ్లీ కాంగ్రెస్ పార్టీ నాశనం చేస్తుంది. జిల్లాలో ఉండే ప్రజలు, ప్రజాస్వామికవాదులు, ఇతర పార్టీల నాయకులందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఈ విషయంలో అందరం కూడా ఏకం కావాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ మూర్ఖపు వైఖరిని ఎండగట్టాల్సిన అవసరం ఉంది. ప్రజల్లో కాంగ్రెస్ గుండాయిజాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయాల్సిన అవసరం కూడా వస్తూ ఉంది. తప్పకుండా మనం అందరం కూడా పనికి పూనుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, మేము మా ఉప్పల మల్లయ్య మా కార్యకర్త కుటుంబానికి పూర్తి స్థాయిలో అండగా ఉంటాం. మా కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారు కూడా మాట్లాడి వారు వస్తారని చెప్పడం జరిగింది. కానీ ఇవాళ ఉన్న పరిస్థితులలో ఒకవైపు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి, ఇంకా ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉంది అని చెప్పి మేమే వద్దని చెప్పడం జరిగింది. మరి తొందరలోనే వచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శించి పార్టీ నుంచి పూర్తిగా ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి కావాల్సిన కార్యక్రమాలు కూడా మేము చేస్తాం. మరి ఇటువంటి దాడుల్ని అందరూ కూడా ఖండించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. ప్లాన్ చేసిండ్రు. కార్లో దండలు ఉంటుంది. హలో సైదన్నా
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దార్శనికతపై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసల వర్షం కురిపించారు. హైదరాబాద్ ను ప్రపంచ స్థాయి ఫిల్మ్ ఎంటర్టైన్మెంట్ హబ్ గా తీర్చిదిద్దాలనే లక్ష్యం అద్భుతమని ఆయన కొనియాడారు. ఫ్యూచర్ సిటీలో జరిగిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో పాల్గొన్న చిరంజీవి నేడు తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ సదస్సుకు తనను అతిథిగా ఆహ్వానించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి చిరంజీవి ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ లో భాగంగా అన్ని రంగాలతో పాటు సినిమా రంగానికి ప్రాధాన్యతనివ్వడం గొప్ప విషయమని అన్నారు. ఈ బృహత్తర కార్యాచరణలో తన దిశానిర్దేశం కోరడం ఎంతో ఆనందాన్నిచ్చిందని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి విజన్ ప్రభుత్వ ప్రోత్సాహంతో మన తెలుగు పరిశ్రమ నుంచి మరెన్నో వరల్డ్ క్లాస్ ప్రాజెక్టులు రూపుదిద్దుకుంటాయని చిరంజీవి ఆశాభావం వ్యక్తం చేశారు. రోజు నేను ఒక చిరంజీవిగా రాలేదు, చిత్ర పరిశ్రమ తరఫున ఒక ఏజెంట్గా వాళ్ళ రిప్రజెంటేటివ్గా నేను ఈ రోజున వచ్చాను, ఇక్కడ ఆహ్వానించబడ్డాను. కాబట్టి దానికి ప్రత్యేకించి పరిశ్రమ తరఫున శ్రీ రేవంత్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సార్, తిరుమల శ్రీవారి ఆలయ పరకామణిలో జరిగిన నగదు చోరీ కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసును లోతుగా దర్యాప్తు చేసేందుకు సిఐడి, ఏసీబీ వంటి దర్యాప్తు సంస్థలకు పూర్తి స్వేచ్ఛనిస్తూ కీలక ఉత్తర్వులిచ్చింది. కేసు నమోదు చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకునేందుకు సిఐడి, ఏసీబీ డైరెక్టర్ జనరల్స్ కు వెసులుబాటు కల్పించింది. ఈ కేసులో నిందితుడు రవికుమార్ ఆస్తులపై విచారణ కొనసాగించాలని ధర్మాసనం స్పష్టం చేసింది. గతంలో ఈ కేసు లోక్ అదాలత్లో రాజీ కావడంపై కూడా దర్యాప్తు చేయాలని ఆదేశించింది. కేసు విచారణను మరింత వేగవంతం చేసేందుకు సేకరించిన సమాచారాన్ని పరస్పరం పంచుకోవాలని సిఐడి, ఏసీపీ డీజీలకు న్యాయస్థానం సూచించింది. ఇది దర్యాప్తును మరింత పకడ్బందీగా ముందుకు తీసుకెళ్లేందుకు దోహదపడుతుందని అభిప్రాయపడింది. అదేవిధంగా ఈ కేసుకు సంబంధించి అప్పట్లో టీటీడీ ఏబీఎస్ఓగా పనిచేసిన వై సతీష్ కుమార్ పోస్టుమార్టం నివేదికను సీల్ కవర్లో రిజిస్ట్రార్ జ్యుడిషియల్కు అందజేయాలని సిఐడి అధికారులను ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. అనంతరం కేసు తదుపరి విచారణను ఈ నెల 16వ తేదీకి వాయిదా వేసింది. హైకోర్టు తాజా ఆదేశాలతో ఈ కేసులో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. దేశవ్యాప్తంగా నెలకొన్న ఇండిగో సంక్షోభంపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంతటి గందరగోళం ఎందుకు తలెత్తిందంటూ తీవ్రంగా మందలించింది. ఇక ఇండిగో సంక్షోభం సమయంలో ఇతర ఎయిర్లైన్ సంస్థలు అధిక ఛార్జీలు వసూలు చేసేందుకు ఎలా అనుమతించబడ్డాయని న్యాయస్థానం నిలదీసింది. అసలు ఎందుకు ఈ పరిస్థితి తలెత్తిందని కేంద్రాన్ని అడిగింది. వందలాది విమానాలు ఒకేసారి ఎందుకు క్యాన్సిల్ అయ్యాయని కేంద్రాన్ని మందలించింది. ఇక విమాన ఛార్జీలు 40,000 పెంచకుండా నిరోధించడంలో విఫలమైనట్లుగా తప్పుపట్టింది. సంక్షోభ సమయంలో ఇతర విమాన సంస్థలు ఎందుకు ధరలు పెంచేశాయని ధర్మాసనం అడిగింది. కేంద్రం తీసుకున్న చర్యల జాబితా అదనపు సొలిసిటర్ జనరల్ చదివి వినిపించారు. అయితే ఈ సంక్షోభం ఎందుకు తలెత్తిందంటూ ఢిల్లీ హైకోర్టు ప్రశ్నించింది. పైలట్లు ఎందుకు ఎక్కువ పనిభారంతో బాధపడుతున్నారు, దాన్ని నివారించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవచ్చో కూడా కేంద్రాన్ని ప్రశ్నించింది. మీ ప్రయత్నాలు మేము అభినందిస్తున్నాం. ప్రశ్న ఏమిటంటే అలాంటి పరిస్థితి ఎందుకు ఏర్పడింది, ఎవరు బాధ్యత వహిస్తారు? ఇది విమానాశ్రయాల్లో వ్యక్తిగత ప్రయాణికులు చిక్కుకుపోవడం మాత్రమే కాదు, ఈ ప్రశ్న ఆర్థిక వ్యవస్థకు నష్టం. ఇది ప్రయాణికులకు వేధింపులు, ప్రయాణికులకు పరిహారం చెల్లించడానికి ఏ చర్యలు తీసుకున్నారు, సర్వీస్ ప్రొవైడర్ల ఉద్యోగులు బాధ్యతాయుతంగా ప్రవర్తించేలా చూసుకోవడానికి ఏ చర్యలు తీసుకున్నారని కేంద్రాన్ని న్యాయస్థానం ప్రశ్నించింది. अगर ये जवाब नहीं दे पा रहे तो इनके इंडिया लेवल तो होंगे ना, इंडिया लेवल पर होंगे ना, नहीं मांग रहे की बात किया हम नहीं पागल हो रहे। अरे वो अपना
ఫోకస్ ప్రైమ్ టైమ్ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఓయూకు వెళ్లాలంటే ధైర్యం కాదు, అభిమానం ఉండాలి. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్య. హైదరాబాద్లో మరోసారి ఈడీ దాడులు. భువనతేజ రియల్ ఎస్టేట్స్ ఇన్ఫ్రా కంపెనీపై సోదాలు. తెలంగాణలో పంచాయతీ పోరుకు అంతా సిద్ధం. రేపు తొలి విడత పంచాయతీ ఎన్నికలు. ఇండిగో సంక్షోభంపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం. పరిస్థితి ఎందుకు వచ్చిందని కేంద్రాన్ని ప్రశ్నించిన ధర్మాసనం. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.